జై మార్కండయ్య, జై పద్మశాలి. మనం పద్మశాలి సమాజంలో మానాన్ని కాపాడేటువంటి కులవృత్తిలో పుట్టడం కూడా చాలా గర్వంగా భావించాలి. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మరి కీలక దశలో పనిచేసిన వ్యక్తి, మరి కుల సంఘాలకు ఒక ఆదర్శంగా పనిచేసిన వ్యక్తి, సహకార సంఘాల వ్యవస్థలు కూడా బలోపేతం కోసం ఇలా కులవృత్తులను కూడా బలోపేతం చేసిన మహానాయకుడు తెలంగాణ జాతిపిత శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి భారీ విగ్రహ ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలోనే మరి 21 ఫీట్లతో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుకున్నటువంటి ఎల్బీనగర్ పద్మశాలి సంఘానికి, దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ మనం పొట్ట పట్టుకొని పొట్ట కోసం హైదరాబాద్కు బతకడానికి వస్తే చెల్లా చెదరైపోయి మరి కులవృత్తి అంతరించిపోతున్న పరిస్థితిలో అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో ఉన్నాం. వాస్తవానికి కూడా ఎల్బీనగర్ నియోజకవర్గం, భువనగిరి నియోజకవర్గం, మరి అదేవిధంగా మునుగోడు నియోజకవర్గం, అదేవిధంగా నల్గొండ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పెద్ద స్థాయిలో భారీ స్థాయిలో పద్మశాలి సమాజం పెద్ద ఎత్తున అక్కడ ఉన్న పరిస్థితి ఉన్నది. మహేశ్వరం నియోజకవర్గం కూడా మనందరికి కూడా మనం ఐక్యత ఉండాలంటే, యూనిటీ ఆఫ్ పద్మశాలిగా పేరు రావాలంటే ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి. శ్రీ ఆచార్య జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి మన తెలంగాణ రాష్ట్రంలోనే గౌరవంగా ఆయనకు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి విషయాన్ని కూడా అందరూ బాధ్యత గుర్తించి ఆ బాధ్యతలో భాగంగా అందరి సహకారం అందించుకుంటూ ఒకరికొకరు తోడ్పడించుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే సంచలనంగా విజయవంతంగా జయప్రదం చేసుకోవాలని చెప్పి కూడా మీ బొల్లా శివశంకర్ అఖిల భారత పద్మశాలి సంఘ రాజకీయ విభాగ జాతీయ అధ్యక్షుడిగా మీతో తెలియజేసుకుంటున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి.